రావేలా చెలియా ఎపిసోడ్ 18 కేర్ ఆఫ్ స్టువర్ట్పురం. అర్జున్ గతాన్ని తెలుసుకున్న రెడ్ ఫాక్స్ అతడు ఎలా ఉంటాడో చూపించమని అడిగింది. కృపాకర్ ఆమె వైపు అసహనంగా చూస్తూనే అర్జున్ అంజలిల ఫోటోలు చూపించాడు. వాటిని చూసి రెడ్ ఫాక్స్ ఒక్కసారిగా షాక్ అయింది. ఓ మై గాడ్, నా అనుమానమే నిజమైంది అని మనసులో అనుకుంటూ కంగారు పడింది. ఏమైంది రెడ్ ఫాక్స్? అర్జున్ని చూసి ఎందుకు కంగారు పడుతున్నావు? అతడు నీకు ముందు నుంచి తెలుసా అని అనుమానంగా అడిగాడు కృపాకర్. రెడ్ ఫాక్స్ కళ్ళల్లో ఏదో భయం కనబడుతోంది. ఇప్పుడు వీడికి నిజం తెలిస్తే ఇక అంతే అని మనసులో అనుకుంటూ, నో తెలీదు, అంజలి కోసం అర్జున్ గ్యాంగ్స్టర్లా ఎందుకు మారాడో చెప్పండి అని గంభీరంగా అడిగింది. అంజలి వాళ్ళ నాన్నగారిని చంపినోణ్ణి చంపడానికి, అదే తన జీవిత లక్ష్యంగా చేసుకుని ఈ గ్యాంగ్స్టర్ ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. దానికి ఫిరోజ్ ఖాన్ హెల్ప్ చేశాడు అని ఆవేశంగా చెప్తున్నాడు కృపాకర్. మరి అతన్ని అర్జున్ కనిపెట్టాడా అని అనుమానంగా అడిగింది రెడ్ ఫాక్స్. అవును అన్నట్టుగా అసహనంగా ఒక నిట్టూర్పు విడిచాడు కృపాకర్. ఎవరు? యశోధర్ని చంపింది ఎవరు అని ఆతృతగా అడిగింది రెడ్ ఫాక్స్. ఆమె మాటలకి కృపాకర్ షాక్ అయ్యాడు. ఎందుకంటే ఇప్పటి వరకు అంజలి వాళ్ళ నాన్న పేరు గురించి కృపాకర్ చెప్పలేదు. అలాంటిది అతడి పేరు రెడ్ ఫాక్స్ కి ఎలా తెలిసింది అంటూ ఆలోచనలో పడి, ఎవరు నువ్వు? వాడి పేరు యశోధర్ అని నీకెలా తెలుసు అని సూటిగా ప్రశ్నించాడు. కృపాకర్ ప్రశ్నకి రెడ్ ఫాక్స్ గుండె వేగంగా కొట్టుకుంటుంది. అడిగేది నిన్నే అని కృపాకర్ ఆవేశంగా అరిచాడు. ఇప్పుడు ఏదొకటి చెప్పి కవర్ చేయకపోతే యశోధర్ని ఎవరు చంపారో తెలుసుకోలేను అని మనసులో అనుకుంటూ, అర్జున్ తెలీదని చెప్పాను కానీ అంజలి తెలీదు అని చెప్పలేదు కదా. అయినా ఇది నా ప్రైవసీకి సంబంధించిన విషయం, మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. యశోధర్ని చంపింది ఎవరో చెప్పండి అని కటువుగా చెప్పింది రెడ్ ఫాక్స్. ఆమె మీద కృపాకర్కి ఏదో అనుమానం మొదలైంది. యశోధర్ని చంపింది ఎవరో కృపాకర్కి తెలుసు. ఆ పేరు బయట పెడితే తన జీవితం ఏమవుతుందో కూడా తెలుసు. సారీ, ఇట్స్ కాన్ఫిడెన్షియల్, నేను చెప్పలేను అని కృపాకర్ యాటిట్యూడ్గా అన్నాడు. వీడికి నా మీద అనుమానం వచ్చినట్టుంది అని మనసులో అనుకుంటూ, పోనీ అర్జున్ని మీరెందుకు చంపాలనుకుంటున్నారో తెలుసుకోవచ్చా అని కోల్డ్ వాయిస్తో అడిగింది రెడ్ ఫాక్స్. అర్జున్ గ్యాంగ్స్టర్గా మారిన దగ్గర్నుంచి మమ్మల్ని టార్గెట్ చేశాడు. నేను చేసే ప్రతి డీలింగ్కి అడ్డుపడేవాడు. నా సగం అనుచరులను చంపింది వాడే. ఒక దెబ్బ నుండి కోలుకునే లోపే మరో దెబ్బ కొట్టేసేవాడు. వాడి వల్ల ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగాయి. చైల్డ్ ట్రాఫికింగ్తో మొదలుపెట్టి బ్లాక్ డెవిల్గా మారిన నన్ను, నా జీవితాన్ని ఆ అర్జున్ ఫిరోజ్ ఖాన్తో కలిసి ఈ స్థాయికి తీసుకొచ్చాడు అని ఆవేశంగా చెప్తున్న అతడిని టెన్షన్గా చూసింది రెడ్ ఫాక్స్. అంటే నువ్వేనా యశోధర్ని చంపింది అని నిలదీసింది రెడ్ ఫాక్స్. ఆమె మాటలకి కృపాకర్ టెన్షన్ పడ్డాడు. అతడి కళ్ళల్లో తడబాటు చూసింది. చెప్పు, ఆ రోజు అర్జున్ చేతిలో తప్పించుకుంది నువ్వే కదా? అందుకే ఇంతమంది గ్యాంగ్స్టర్స్ ఉన్నా అర్జున్ నీ వెంట పడుతున్నాడు అని కన్ఫర్మ్ చేసేస్తూ అంది రెడ్ ఫాక్స్. కృపాకర్ శరీరం ఎందుకో వణుకుతోంది. అతడి గొంతు తడి ఆరిపోయినట్టు గుటకలు మింగుతున్నాడు. అడిగేది మిమ్మల్నే అని ఆవేశాన్ని పిడికిల్లో బిగించుకుంటూ అడిగింది రెడ్ ఫాక్స్. నీకిచ్చిన టైం అయిపోయింది, వెళ్ళిపో, ఇక్కడి నుండి వెళ్ళిపో అని గంభీరంగా అరిచాడు కృపాకర్. నిజమేంటో తెలుసుకోకుండా నేనిక్కడి నుంచి వెళ్ళను. చెప్పు, నిజం చెప్పు అని కోపంగా అడిగింది రెడ్ ఫాక్స్. క్షణక్షణానికి కృపాకర్లో టెన్షన్ పెరిగిపోతుంది. అతడి నుదుటిన పడుతున్న చెమటలు చూసి రెడ్ ఫాక్స్ ఏదో అనబోతుండగా, సంజన, ఈ అమ్మాయిని ఇక్కడి నుండి తీసుకెళ్ళిపో అని చెవులు చిల్లులు పడేలా గట్టిగా అరిచాడు కృపాకర్. అతడి అరుపులు విన్న సంజన తన మీద ఉన్న యుగ్ని దూరంగా తోసేసింది. రెడ్ ఫాక్స్ వెనకాలే వచ్చిన యుగ్ డ్రెస్ చేంజ్ చేసుకుంటున్న సంజన రూంలోకి వెళ్లి ఆమెని తన కోరికకి బలిచేశాడు. యుగ్ సిక్స్ ప్యాక్ బాడీకి టెంప్ట్ అయిన సంజన కమిట్ అయిపోయింది. నా పని ఇంకా పూర్తి కాలేదు అని బేస్ వాయిస్తో బట్టలు వేసుకుంటున్న సంజన మీద అరిచాడు యుగ్. ఈ విషయం మా నాన్నకి తెలిసిందనుకో, చంపేస్తాడు. రేపు నేనే మీ రూమ్కొస్తా అని కృపాకర్ దగ్గరికి పరుగున వెళ్లిపోయింది సంజన. తప్పు చేస్తున్న బ్లాక్ డెవిల్, నువ్వు చెప్పకపోతే నేనిప్పుడే అర్జున్ని కలుస్తాను అంటున్న రెడ్ ఫాక్స్ ని సంజన బయటికి లాక్కుపోయింది. ఆమె వెళ్లేంతవరకు కృపాకర్కి గుండె ధర తగ్గలేదు. రెడ్ ఫాక్స్ వెళ్లిన తర్వాత కృపాకర్ దగ్గరికి యుగ్గొచ్చాడు.
మరోవైపు అర్జున్ని అరెస్ట్ చేయడానికి వచ్చిన వైభవ్ అంజలి ఉన్న గది డోర్ని బలంగా తన్నాడు. లోపల అంజలి తప్ప అర్జున్ లేడు. పోలీస్ బెటాలియన్తో వచ్చిన వైభవ్ని చూసి అంజలి ఒక్కసారిగా షాక్ అయిపోయింది. రేయ్, వాడు ఇక్కడే ఎక్కడో ఉంటాడు, వెతకండిరా అని అంజలి వైపు కన్నింగా చూస్తూ గంభీరంగా అరిచాడు వైభవ్. హో షిట్, వీడికిలా దొరికిపోయినేంటి అని మనసులో అనుకుంటూ అంజలి టెన్షన్ పడిపోయింది. వైభవ్తో వచ్చిన పోలీసులు అర్జున్ కోసం ప్రతి ప్లేస్ని క్షుణ్ణంగా వెతుకుతున్నారు. ఆ హడావిడికి వర్ధన్ ఫ్యామిలీ మొత్తం అంజలి ఉన్న గదికి వచ్చేశారు. ఏంటి గోల్ ఆఫీసర్, మీరేదో పొరబడి ఇక్కడికి వచ్చినట్టున్నారు అంటున్న భానుమతి వైపు సూటిగా చూస్తూ, పొరబడింది మేము కాదు, మీరు అని గంభీరంగా అంటూ, ఏం శ్రీధర్, ఏం జరిగిందో నువ్వు చెప్తావా లేక నన్ను చెప్పమంటావా అని వైభవ్ యాటిట్యూడ్గా అడిగాడు. అర్జున్ గ్యాంగ్స్టర్ అని వీడికి తెలిసిపోయినట్టుంది. ఇప్పుడు నేను తప్పించుకుపోతే ఇది నా మెడకు చుట్టుకుంటుంది అని మనసులో అనుకుంటూ, ఆఫీసర్, నా కుటుంబ సంతోషం కోసం ఆపదలో అర్జున్ని నా కొడుకుల ఇంటికి తీసుకొచ్చాను, అంతకుమించి నాకేం తెలీదు అని తడబడుతూ చెప్పాడు శ్రీధర్. సార్, మీకేం తెలీదనే అనుకుందాం, మరి ఝాన్సీ మీకెందుకు కాల్ చేసింది అని కోల్డ్ వాయిస్తో అడిగాడు వైభవ్. చూడండి, తను నా పేషెంట్, షీ సఫరింగ్ ఫ్రమ్ ఇన్సోమ్నియా, ఎవరికో కాల్ చేయబోయి నాకు కాల్ చేసినట్టుంది అని గంభీరంగానే చెప్పాడు శ్రీధర్. ఝాన్సీకి ఇన్సోమ్నియా ఉన్నట్టు వైభవ్కి ముందు నుంచి తెలుసు. వాళ్ళిద్దరినీ ఆరోగ్యమే కలిపిందని కొత్తగా తెలుసుకున్నాడు. అయితే నీకు అర్జున్ గ్యాంగ్స్టర్ అని, అతడి మీద షూట్ అట్ సైట్స్ ఆర్డర్స్ ఉన్నాయని తెలీదంటావు అని వైభవ్ అనగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయ్యారు, ఒక్క శ్రీధర్ తప్ప. ఏంటి, వాడు గ్యాంగ్స్టరా అని భానుమతి అరిస్తే, వాడి కటౌట్ చూసి నేను ముందే అనుకున్నాను అని ధనుంజయ్ కూడా అన్నాడు. గ్యాంగ్స్టర్కి అంజలికి లింక్ ఏంటి అని మనసులో అనుకుంటూ శ్రీధర్ వైపు చూసి, వీడేంటి షాక్ అవ్వలేదు, కొంపదీసి వీడు కూడా గ్యాంగ్స్టరేనా అని అనుమానించాడు ధీరజ్. సరే, వాడి గురించి మాకెందుకు గాని అని విసుక్కుంటూ, మిమ్మల్ని చూసి వాడు పారిపోయినట్టున్నాడు, ఒకవేళ వాడు మళ్లీ మా ఇంటికొస్తే మీ కబురు చేస్తాం, మీరు బయలుదేరండి అని కమాండింగ్గా చెప్పింది భానుమతి. సార్, వాడిక్కడ లేడు అని రూంలో చెక్ చేసి వచ్చిన పోలీసులు చెప్పారు. సార్, వాడు బాల్కనీలో నుంచి పారిపోయాడు అని రైలింటికి కట్టి ఉన్న బెడ్షీట్ని చూపించాడు వైభవ్. చూశారు కదా ఆఫీసర్, వాడు ఇక్కడ లేడు, ఇక మీరు బయలుదేరొచ్చు అని మళ్లీ అరిచింది భానుమతి. అర్జున్ లేకపోతే అంజలి ఉంది కదా, ఒక క్రిమినల్ని పట్టుకుందామని వచ్చిన నాకు ఇంకో క్రిమినల్ దొరికింది అంటూ కన్నింగా భయపడుతున్న అంజలి చేతులకి బేడీలు వేశాడు వైభవ్. ఈసారి అందరికీ డెడ్ షాక్ తగిలింది. అర్జున్ విషయం కన్నా అంజలి విషయమే వాళ్ళని హడలిపోయేలా చేసింది. ఏం మాట్లాడుతున్నారు ఆఫీసర్, తను మా ఇంటి వారసురాలు, కొన్ని 100 కోట్లకి యువరాణి అని ధీరజ్ తన వీలునామా గురించి చెప్పాడు. ప్రిన్సెస్ ఇప్పుడైనట్టుంది ధీరజ్, కాని దీని గతం కేర్ ఆఫ్ స్టువర్ట్పురం అని ఇంకో షాక్ ఇచ్చి, ఏం దొంగల రాణి, నేను చెప్పేది కరెక్టే కదా అని పైశాచికంగా నవ్వాడు వైభవ్. అంజలి ఏం మాట్లాడలేదు, తలదించుకొని సైలెంట్గా నిలబడింది. ఎవ్వరికీ ఐ కాంటాక్ట్ ఇచ్చే స్థితిలో కూడా ఇప్పుడు ఆమె లేదు. మీరు చెప్తుంది నిజమా అని లోలోపల సంతోషపడిపోతూ అడిగాడు ధనుంజయ్. తన కడుపున పుట్టిన కూతురు ఒక దొంగాని తెలుసుకున్న ప్రియంవద అంజలి వైపు బాధగా చూసింది. ఎస్, దీని పేరు మీద 110 కేసులున్నాయి. నేను జాబ్లో జాయిన్ అయిన దగ్గర నుండి దీన్ని అరెస్ట్ చేయాలని చూస్తున్నా, ఇప్పటికి దొరికింది అని చెప్పి అంజలిని తనతో లాక్కు వెళ్తున్నాడు వైభవ్. అంజలి జీవితం జైలు పాలైతే తమ ఆస్తి పోతుందని భయపడిన భానుమతి వైభవ్కి నచ్చ చెప్పాలని ట్రై చేస్తుంది. కాని వైభవ్ మాత్రం ఆమె మాటలు వినకుండా అంజలిని జీప్లో కూర్చోపెట్టి, దీని మీద ఆశలు వదిలేసుకోండి, ఇది చేసిన క్రైమ్స్కి రేపు కోర్టులో లైఫ్ పడొచ్చు అని పొగరుగా చెప్పి అంజలిని తనతో పాటు తీసుకుపోతూ ఉండగా ఝాన్సీ వస్తున్న జీపు వాళ్ల ముందు ఆగింది. నైస్ ట్రై ఝాన్సీ, నువ్వనుకున్నట్టే అర్జున్ పారిపోయాడు. దీనికి నువ్వు రేపు సుధాకర్ సారికి ఆన్సర్ ఇచ్చుకోవాలి, రెడీగా ఉండు అని వెటకారంగా చెప్పి వెళ్లాడు వైభవ్. ఏంటి శ్రీధర్ ఈ గోలంతా, వారసుడు అనుకున్నవాడు గ్యాంగ్స్టర్ అయ్యాడు, వారసురాలు అనుకున్నది దొంగయింది, ఇప్పుడు ఈ ఆస్తి ఏమవుతుందో తెలియడం లేదు అని తలపట్టుకుంటూ అంది భానుమతి.
అదంతా విన్న ఝాన్సీకి ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఎందుకంటే అర్జున్ గ్యాంగ్స్టర్ అని తెలుసు కాని అంజలి దొంగని మాత్రం తెలియదు. ఏదో జరుగుతుంది, అదేంటో ఆపాలి అనుకుంటూ ఝాన్సీ కూడా వైభవ్ వెనకాలే వెళ్ళింది. వాళ్లతో సంబంధం లేనట్టుగా ధీరజ్ పక్కకి వెళ్ళిపోతూ, అంజలి దొంగ, ఈ విషయం ఆకాష్ నాకెందుకు చెప్పలేదు అనుకుంటూ ఆకాష్కి కాల్ చేశాడు. వైభవ్ మీద ఎటువంటి అటాక్ జరగపోవటంతో కృపాకర్కి కాల్ చేశాడు సమీర్. అంజలి దొంగల రాణిలా ఎలా మారింది, ఎందుకు మారింది, అర్జున్ ఏమయ్యాడు, యశోధర్ని చంపింది కృపాకరా? తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే మరి.